2025 సంవత్సరం నవంబర్ నెల 7వ రాశి తులారాశి. ఈ తులారాశి ఇట్లా ఉంది, చూద్దాం. తులారాశికి అధిపతి శుక్రుడు బాగున్నాడు, శని బాగున్నాడు, కేతువు బాగున్నాడు, బుధుడు బాగున్నాడు. దీనివల్ల వ్యాపారం బాగుంది. మోటార్ ఫీల్డ్, ఇనుముకు సంబంధించిన వ్యాపారాలు బాగున్నాయి. మరి పెళ్ళిళ్ళకు సంబంధించిన వస్తువులు తయారు చేసేవాళ్ళు, తర్వాత వివాహ సంబంధమైనటువంటి సామాన్లు తయారు చేసేవాళ్ళు, ఫ్యాన్స్ ఐటమ్స్ అమ్మేవాళ్ళు, వాళ్ళందరికీ కూడా బాగుంది. మరి నిత్యావసర వస్తువులు అమ్మే వాళ్ళకి కూడా బాగుంది. మరి కేతువు బాగున్నాడు. ఎప్పుడు కూడా మంచిగా మీరు సంపాదించుకున్నది సక్రమంగా వినియోగం అవుతుంది. అనవసరమైన దండగా ఖర్చులు రాకుండా ఉంటాయి. అన్ని విధాలా మీరు బాగుండగలుగుతారు. ఇట్లా బాగుండాలి అనేటట్లయితే బాగుండని గ్రహాల గురించి ఆలోచించాలి. రాహువు, మరి కేతువు, కుజుడు, ఈ గ్రహాలు బాగాలేవు. వాటికి తగిన శాంతి చేసుకోవాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కూడా మీ జాతకం చూపించుకోవాలి. ఇది చాలా అవసరం. వీటన్నిటికంటే మించింది విశేషమైనది ఒకటి ఉంది. మన హిందూ ధర్మంలో ఒకప్పుడు అమావాస్య రోజే సెలవు ఇచ్చేవాడు. ఆదివారాలు సెలవులు లేవు. ఎందుకంటే దేవతలందరిలోకి కూడా ప్రధానమైన దేవుడు సూర్యుడు. మరి అన్ని దేశాలకి ఆ సూర్యుడే కనపడుతున్నాడు, అన్ని దేశాలకి ఆ చంద్రుడే కనపడుతున్నాడు, అన్ని దేశాలకి ఆ భూమే ఉంది. అన్ని మతస్థులు భూమిని పూజిస్తున్నారు, సూర్యుని చంద్రుడిని పూజిస్తున్నారు. కాబట్టి మనం ఏం చేసేవాళ్ళం, ఆదివారం రోజు శాకాహారం తిని స్నానం చేసి దేవతా పూజలని కూడా ఆదివారమే చేసేవాళ్ళం. వాళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళు వచ్చి మనల్ని ఎట్లా భ్రష్టు పెట్టించాలని ఆలోచించారు. ఆదివారం రోజున వాళ్ళు ఆ దేవుణ్ణి ప్రార్థన చేయటం, ఆ రోజున మటన్ పెట్టడం, మటన్ తినేవాళ్ళకి ఆశ పెరిగింది. ఎవరు ఏది తింటారో పెడితే పెడతారుగా, వాళ్ళని తిన్నగా క్రిస్టియన్ మతంలో మార్చారు. ఆదివారం మనకు ప్రధానమైన దేవుడు సూర్యుడు, ఆ సూర్యుడిని పూజించడం మానేశాం. మరి ఆ సూర్యుడిని పూజించడం ఎప్పుడైతే మానేశామో మన పరిపాలన, మన జీవితం మొత్తం భ్రష్టు పట్టిపోయింది. మరి మళ్ళీ ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆదివారం అంటే మటన్ తిన్నాం, గుళ్ళోకి రాము మేము. ఆదివారం మటన్ తింటాం మానేయాలి. ఆదివారం మన దేవాలయాలకు వెళ్ళాలి. ఇది చాలా అవసరం. తర్వాత ఇంకో విషయం ఏమిటంటే ఇవాళ శాకాహారాలే పనిచేయట్లే. శాకాహారాలు తింటే కూడా ఇబ్బందిగానే ఉంది. ఇవాళ హోటళ్ళల్లో, మరి మటన్ పెట్టే హోటళ్ళల్లో పిల్లి మాంసం, కుక్క మాంసం కూడా అమ్ముతున్నారని తెలిసి బాగా విచారించుకోండి. దీనివల్ల ఎంత నష్టపడతామో ఆలోచించుకోండి. శాకాహారం తిన్న వాళ్ళకి క్యాన్సర్ వస్తుంది. సబ్జీల నూనెలు ఎముకల్లో ఉన్నటువంటి కొవ్వు తీసి వాడటం చేత మనకు రోగాలు వస్తున్నాయి. కాబట్టి తేలిగ్గా అడిగే ఆహారం తినటం ఒకటి. దాదాపు శాకాహారం, మాంసాహారం తినొద్దని చెప్పటంలే, మీ ఇష్టం. దీనివల్ల నష్టపడుతున్నాం అనుకుంటే మాంసాహారం మానేయండి. శాకాహారం తింటూ మనస్సు చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యము కొంచెమైన నది కొదువ కాదు, విత్తనంబు మర్రి వృక్షంబునకినంత విశ్వదాభిరామ వినురేమ. మర్రి విత్తనం చాలా చిన్నది. ఆ మర్రి పండు పక్షులు తింటాయి. ఆ పక్షి తిన్న తర్వాత విత్తనంగానే ముడ్డెంలో పడుతుంది. ఏ గోడ మీదో ఆ కాకు పక్షి రెట్ట వేస్తుంది. ఆ గోడ మీద రావి చెట్టు మొలిచి గోడ నుంచి భూమిలోకి వేడిపోతాయి. ఆ చెట్టు అట్టా పెరుగుతుంది. నీవు చేసిన పుణ్యం కూడా, చిన్న విత్తనం ఎట్లా వృక్షమైందో నీవు చేసిన పుణ్యం కూడా ఆ వృక్షంలాగా పెరుగుతుంది. బ్యాంకీలో వేసిన డబ్బు కంటే కూడా నీవు చేసిన పుణ్యం విపరీతంగా పెరుగుతుంది. అందువల్లనే మేము ఈ రకంగా చెబుతున్నాం, ఇంత వివరణ ఇస్తున్నాం. మేము చెప్పే దాంట్లో కొన్ని వేల మంది వినొచ్చు, ఒకళ్ళు ఆచరించినా దాంట్లో ఫలితం నాకు కాస్త వస్తుంది. బ్యాంకులో కొన్ని కోట్లు ఉన్నాయండి.
నువ్వు 10,000 బ్యాంకులో వేసి మర్చిపోయినావు అనుకో, 10 సంవత్సరాలకి వడ్డీతో సహా దానికి రావాల్సింది వస్తుంది. అట్లాగే ఇప్పుడు మనం ముఖ్యంగా చేయాల్సింది భార్యని తల్లిదండ్రులని జాగ్రత్తగా చూసుకుంటూ, భార్యతో తల్లిదండ్రులతో కలహాలు రాయకుండా భార్యకి తల్లిదండ్రులకి అన్నం పెడుతూ పిల్లలకి సద్బుద్ధులు నేర్పుకుంటూ తర్వాత జాతకం చూసుకోవాలి. నువ్వు చేసే పాపం నువ్వు చేసి నా జాతకం బాగాలేదంటే జాతకం ఎట్లా బాగుపడుతుంది? కాబట్టి ఈ తులారాశి వాళ్ళ పరిస్థితి ఏమిటంటే రాహువు మరి కుజుడు రవి 3 గ్రహాలు బాగాలేవు. దానివల్ల అదే కాకుండా ఇది 25 వంతులే జరుగుతుంది. 75 వంతులు జన్మలగ్నరీత్యా జరుగుతుంది. పూర్తిగా జాతకం చూపించుకోండి. ఈ చెప్పినవన్నీ కూడా మనస్సులో పెట్టుకోండి. బాగా ఆలోచించండి. ప్రశాంతంగా ఖాళీగా ఉన్నప్పుడు రాత్రిపూటైనా సెలవు పెడితే నా మాటలు వినపడతాయి. విని జాగ్రత్తగా ప్రవర్తించండి. మీకు ఏదైనా కావాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ మా ఫోన్ నెంబర్లు ఉన్నాయి. 7801071946 దగ్గర నంబరు, 6300061241 ఈ నెంబర్లకు ఫోన్ చేసి తగిన ఫీజు చెల్లించి డేట్ ఆఫ్ బర్త్ ఉంటే దాని ద్వారా కానీ, అది లేకపోతే హస్తసాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.